Hi everyone, welcome back to my channel Rainbow Creations. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ మేమైతే ఫ్యామిలీతో కలిసి అయితే వంటలకైతే వచ్చాము. సో మేమైతే ప్రతి శ్రావణ మాసం వన్ డే ఇలా వంటలకైతే వస్తాము. ఎందుకంటే ఇప్పుడు బిజీ లైఫ్స్, ఎవరి లైఫ్లో వాళ్ళు చాలా బిజీ ఉంటున్నారు. అసలు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తలేరు. ఎవరు బిజీ వాళ్ళదే. అందుకే ఒక వన్ డే అన్న మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఇలా మేము అందరం అనుకొని ఇలా అయితే వంటలకు వచ్చాము. చూడండి, మా అత్తయ్య అయితే బిజీగా ఉంది, కూరగాయలు కట్ చేస్తుంది. మా అత్తయ్య అయితే కుకింగ్ చేస్తుంది. కుకింగ్ మాస్టర్, చాలా మంచి వంటలు చేస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నాకు మా అత్త వంటలు అంటే చాలా ఇష్టం. అండ్ పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, వాళ్ళు చెట్లు ఎక్కి కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మా చిన్నప్పుడు డేస్ అయితే నాకు మళ్ళీ గుర్తొచ్చాయి. అప్పట్లో ఇలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇలా ఎంజాయ్ చేసేది. ఆఫ్టర్ చాలా డేస్ తర్వాత మళ్ళీ నేను ఆ పిల్లలు వాళ్ళు చెట్లు ఎక్కడం అవి చూసైతే నేను చూసినాక నా చిన్నప్పుడు మెమరీస్ గుర్తు వచ్చాయి నాకైతే. అండ్ మాకు చాలా ఆకలి అవుతుంది. ఇంట్లోనే మేము పూరి అండ్ చికెన్ కర్రీ చేసుకున్నాము. అవి అయితే తినేసి ఇక అయితే చెట్టు ఉయ్యాల కట్టడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్ అయితే మేము శారీ తెచ్చుకొని ఇలా ఉయ్యాల కట్టుకుందాం అనుకున్నాం, కానీ శారీస్ మర్చిపోయాము. సో చున్నీలతో ట్రై చేస్తుంది మా వదిన అయితే. అండ్ మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. అసలు ఎవరిని పట్టించుకుంటలేదు. తన ఎంజాయ్ ఎప్పుడు ఇంట్లో ఉండి ఒకటేసారి ఫ్రీడమ్ వచ్చినట్టు ఎంజాయ్ చేస్తుంది తనైతే వెదర్ని. అండ్ అందరైతే బిజీగా ఉన్నారు రీల్స్లలో. అందరం కలిసి ఒక రీల్స్ చేద్దాం, అదొక మెమొరీగా ఉంటుందని అందరం ప్రాక్టీస్ చేస్తున్నారు అక్కడ రీల్స్. చూడండి, మేమందరం ఎలా ఉంటామంటే ఫ్రెండ్స్ లెక్క ఉంటాం. ఇట్లా ఫ్యామిలీ, సిస్టర్స్, వదిన అట్లా ఏమి ఉండం. అందరం ఫ్రెండ్స్ లెక్కనే ఉంటాం. మేమందరం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే మా పెద్ద వదిన మాత్రం అక్కడ రీల్స్ చేస్తుంది. చూడండి, మాతో సంబంధం లేకుండా తను ఒక్కటే రీల్స్ చేస్తుంది అక్కడ. మేమందరం ఇక్కడ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాము ఒక డ్యాన్స్కి అయితే. చూడండి ఎలా ప్రాక్టీస్ చేస్తున్నామో. మీ అందరికి ఇంకొక ప్లేస్ చూపిస్తారా అండి. ఇక్కడనే మంచి ప్లేస్ కూడా ఉంది, మంచిగా లేక్. చూడండి, ఇక్కడైతే ఫోటోషూట్స్, ప్రీ వెడ్డింగ్స్ అన్నీ జరుగుతాయట. చాలా మంచిగా ఉంది ప్లేస్ అయితే. చూడండి, వాటర్ లేక్ అయితే ఉంది ఇక్కడ. ప్లేస్ అయితే ధర్మసాగర్ దగ్గర అయితే ఉంది. మీకు కూడా కావాలి, ఇక్కడ వరంగల్ దగ్గర, కాజ్పేట్ దగ్గర ఎవరైనా ఫోటోషూట్స్ అట్లా కావాలంటే ఈ ప్లేస్కి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంది ఫోటోషూట్స్కి అయితే. మంచి ప్లేస్ ఇదైతే. మేము కూడా కొన్ని ఫొటోస్ దిగుదామని అనుకునే లోపే కొన్ని ఫొటోస్ దిగుతుంటేనే వర్షం స్టార్ట్ అయింది. ఫుల్ వర్షం పడుతుంది. ఇక అందరం ఏం చేసామంటే వెళ్ళి కార్లో అయితే కూర్చున్నాము. 1 అవర్ వరకు అసలు వర్షం తగ్గలేదు. తగ్గుతుంది కావచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అనుకొని ఇక స్టార్ట్ అయిపోయాము. మా లక్ ఏముందంటే మధ్యలో అసలు వర్షం అనేది లేదు. అండ్ వర్షం లేదు కదా అని మళ్ళీ వేరే ప్లేస్లో మంచి ప్లేస్ మళ్ళీ వెతికి మళ్ళీ మంచి ప్లేస్ వెతికి అయితే మేమందరం మళ్ళీ కంటిన్యూ చేసేసాము. ఎందుకంటే మళ్ళీ ఫ్యామిలీతో ఇలా స్పెండ్ చేయాలంటే చాలా డేస్ పడుతుంది. ఎందుకంటే ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోతారు. ఇలా ఫ్యామిలీతో స్పెండ్ చేయాలంటే చాలా కష్టం కదా అని మళ్ళీ వర్షం తగ్గినాక మళ్ళీ మేము కంటిన్యూ చేసేసాము. అందరం ఒక దగ్గర కూర్చొని ఇప్పుడైతే మేము డ్రమ్స్ మ్యాచ్ అయితే ఆడుతున్నాము. రెండు కళ్ళు కలిసాయా? కళ్ళు వెంకటేశ్వర్లు శివుడే గాని. మా హస్బెండ్ అయితే ఫుల్ కష్టపడుతున్నారు పేరు చెప్పడానికి. ప్రభాస్, రెబల్ స్టార్ ప్రభాస్. కొడుకు వాళ్ళ కొడుకు మెగాస్టార్ రామ్ చరణ్ సినిమా. ఏమంటారు దీన్ని, ఈ గేమ్ పేరు? వాళ్ళ ఇంట్లోకి నువ్వు పోయినావా?
మా డే అయితే ఇలా గడిచిపోయింది. మేమైతే మా ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము. నా వీడియో మీకు నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డోంట్ మిస్ క్లిక్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్ బాయ్.